హాయ్ ఫ్రెండ్స్, సరికొత్త వీడియోతో నవీన్ ఛానల్ ఈరోజు చూస్తున్నారు. ఈ వీడియో బాగుంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటే వీడియోకి వెళ్ళిపోతాం. వీడియో ఏమనుకుంటున్నారా ఫ్రెండ్స్? మనకి 22వ తేదీన అనేది విద్యాశాఖ మంత్రి ప్రభుత్వము ఒక్కొక్క విద్యార్థికి 13,000 చొప్పున వేసిండని మీకు అందరికీ తెలిసిందే. అది మీరు ఇంకా చెక్ చేసుకోండి. చాలామందికి ఇప్పటికే పడిపోతుంది ఫ్రెండ్స్. కొందరు పడిపోతే నేను చెప్పినట్టు ఒకసారి మీ స్టేటస్ బార్ అనేది చూసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు అదే చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్, గమనించండి. ఎవరికైనా ఇంకా డౌట్గా ఉంటే మీరు గూగుల్కి వెళ్ళి లేదంటే క్రోమ్కి వెళ్ళి ఎన్బిఎం స్టేటస్ చెక్ చేసుకోండి. అందులో మీ స్కీమ్ పేరు, ఈ సంవత్సరము, తల్లిదా పిల్లర్దా ఐడి నెంబర్ అంటే టైప్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ కొట్టితే ఆధార్ నెంబర్కి అనేది ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీకి చెప్పిన తర్వాత క్యాప్చర్ ఓకే చేస్తే క్లిక్ చేసుకున్న తర్వాత మీరు అనేది ఎవరికి పడ్డది, తండ్రికి పడ్డదా, తల్లికి పడ్డదా, లేదా తల్లి అకౌంట్కి పడ్డదా, తండ్రి అకౌంట్కి పడ్డదా, ఈ ఎందరి పిల్లలు ఉంటే అందరికి అన్నారు కదా ఫ్రెండ్స్, వాళ్ళకి ఒక్కరికి పడ్డదా, ఇద్దరుగా, అది చూసుకోండి ఫ్రెండ్స్. ఇంకోటి గమనిక, మీకు అనేది ఫస్ట్ ఇయర్ విద్యార్థులకి, నెక్స్ట్ 1వ క్లాస్ విద్యార్థికి అనేది ఎవరైనా ఉంటే మీకు ఇయర్ 1 8 నెల 30 అనేది విడుదల చేస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే కొన్ని అనేక కారణాలు, అంటే అడ్మిషన్ లేకపోవడం వల్ల, ఇంకా డేటా అనేది గవర్నమెంట్కి వెళ్ళిపోవడం వల్ల లేట్ అవుతుంది. కావున ప్రతి ఒక్కరు 1వ క్లాస్ విద్యార్థి, ఇంటర్మీడియట్ వాళ్ళు అందులో ఎలిజిబుల్ ఉంటారు. కానీ మీకు అనేది ఇప్పుడు అనేది డబ్బులు అనేది విత్డ్రా అవ్వవు ఫ్రెండ్స్, అది గమనించుకోండి. ఇదే కాకుండా మీకు 30 తేదీ నుంచి గ్రీవెన్స్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇంకా డౌట్ ఉన్న వాళ్ళకి పరకపోతే మరి గ్రీవెన్స్ అనేది పెట్టుకోవచ్చు. ఇది చెప్పాలనుకున్నాను. నెక్స్ట్ వీక్ మీకు మళ్ళీ మీ ముందుకు వస్తుంది ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.